పేరు నిఖిల్ వెంకటేశ్వర్ సార్. మా స్వగ్రామం వచ్చేసి జాస్తిపల్లి సార్. నేను ఖమ్మము ఫైనాన్స్ ఆఫీసులలో 8 సంవత్సరాలుగా ఖమ్మంలో వండుకుంటూ చేస్తున్నాను సార్. ఉండే క్రమంలో అక్కడ 2018 డిసెంబర్ 15న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తున్న క్రమంలో అక్కడ గుడిసెలేసుకుంటూ కనిపించింది సార్. నేను అక్కడికి వెళ్ళాను సార్. గుడిసెలు వేసుకునే వాళ్ళను ఎట్లా మీకు వచ్చినాయి ఏంటి అని అడిగితే మాకు భూదాన వాళ్ళు పట్టా ఇచ్చారని చెప్పారు సార్. అప్పుడు సిఐ గారు అప్పుడున్నటువంటి విఆర్ వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళకు భూదాన బోర్డు చట్టబద్ధంగా ఇచ్చిందని చెప్పేసి మాకు చెప్తేనే మమ్మల్ని వెళ్ళిపోయాం సార్. తర్వాత అసలు దీన్ని నడిపేది ఎవరని మేము ఆరాధిస్తే UCCRIML పార్టీ, యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోలిబైన ముత్తయ్య గారు, పడిగ ఎర్రయ్య గారు, దండాల లింగయ్య గారు, లింగస్వామి గారు వీళ్ళంతా అడవి మద్దులపల్లి చెందినటువంటి వాళ్ళు నడుపుతున్నారని తెలుసుకొని మాది జాస్తిపల్లిగా సార్ పక్కన స్వగ్రామం కదా. నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను సార్. అయితేను మీరు అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ భూదాన బోర్డు వాళ్ళు చట్టబద్ధంగా మాకు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఆ ఢిల్లీలు కూడా ఉన్నాయి, దాన్ని బట్టి మీరు నమ్మితేనే మాకు కట్టండి అని చెప్పేసి మాకు చెప్పి మా దగ్గర ₹1,00,000 కట్టించుకున్నారు సార్. కట్టించుకుంటేను నేను షెడ్ నాకు ఫస్ట్ టెంపరవరీ షెడ్కి ఇచ్చారు సార్. 2023 ఏప్రిల్లో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు సార్. మాకు టెంపరవరీ షెడ్గా చూపించారు. తర్వాత లాటరీ వేశారు సార్. ₹1,00,000 డిమాండ్ చేస్తాను. లాటరీలో నేను ₹1,00,000 ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత నాకు ఏరే వాళ్ళ ఇల్లు చూపించారు సార్. ఆల్రెడీ ఏరే వాళ్ళకి పట్టా ఉంది. అది ఆమె బేస్మెంట్ కట్టుకొని వదిలేసి వెళ్ళినటువంటి ఇల్లుని నాకు చూపిస్తే ఆమె కూడా వచ్చేసి నా ఇల్లు నాకు వీళ్ళు కమిటీ వాళ్ళు చూపించడానికి ఎవరు అని చెప్పేసి ఆమెకి నాకు గొడవ పెడితే నేనేం చేసినానంటే అదేంటక్క నాకు ఇచ్చారు కదా ఇదని అంటే లేదమ్మా నాకు పట్టా ఉన్నది, నాకు ఇచ్చారు, నాకు గుండె ఆపరేషన్ నేను బయటకు వెళ్ళిపోతాను, ఇది నీకు అప్పచెప్పినట్టున్నారు అని చెప్పేసి మేము అట్లా 6 నెలలు మీ ఇద్దరం గొడవపడ్డాం సార్. నీకు అప్పచెప్పినవరా బాబు, నువ్వు కాపాడుకోవడమే, నీకు ఏరేది ఇచ్చేది లేదు, లేదనుకుంటే నీ సామాన్లు వేసుకొని నువ్వు వెళ్ళిపోవడం తప్ప నీకు ఏరేది దిక్కు లేదు, నువ్వు కట్టిన డబ్బులకి నువ్వు సరిపోయింది, లేదనుకుంటే ఆ ఇల్లు నువ్వు కాపాడుకోవడమే, మేమైతే మీ అంటుండవు అని చెప్పారు సార్. నేను అంతే అందులో ఉంటున్నాను. మా ఇద్దరు పిల్లగాళ్ళు సార్. నా పిల్లగాళ్ళు అక్కడనే ఈ మొత్తం కూడా అక్కడే సరిపోయింది సార్. చిన్నపిల్లలు ఇప్పుడు 5-6 సంవత్సరాల బాబులు సార్. తర్వాత ఈ మధ్యన అసలు ఈ భూదాన బోర్డు ఇచ్చినటువంటి పట్టాలు కరెక్టేనా, అసలు వీళ్ళు చేసినటువంటి తతంగం అంతా కరెక్టేనా అని చెప్పేసి ఆ దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చేట ఆయన అవన్నీ తీసినాము. కోర్టు ఆర్డర్ పురుషోత్తం సార్ భూదాన బోర్డు దొంగ పట్టాలు ఇచ్చేది వీళ్ళకు. ఆయన 1500 కడితేనే వీళ్ళకి పట్టాలు ఇస్తుంటాడు. ఆయా ఫోటోలు ఆయన నెంబర్లతో సహా ఇది తీసుకొచ్చాం సార్. కోర్టు ఆర్డర్లో కూడా చట్టబద్ధంగా లేవని మేము కలెక్టర్ గారిని, మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళని కలిస్తేను అవి చట్టబద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటివి కావు అని చెప్పేసి భూదాన బోర్డు చైర్మన్ గారే నేను సంతకం పెట్టలేదు, నాకు సంబంధం లేదు, నాకు ఎటువంటి నేను చేయలేదని చెప్పేసి చైర్మన్గా రాసిచ్చినటువంటి కలెక్టర్ గారి దగ్గర కూడా చూపించారు సార్. మేము అప్పుడు సూపరింటెండెంట్గా లీగల్ చూస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారు కూడా కలిసాం సార్. కలిస్తే చెప్పారు సార్. తర్వాత మళ్ళీ మేము ఆ కోర్టు ఆర్డర్లను కూడా తీసుకున్నాం సార్. చూస్తేను చట్టబద్ధంగా లేవు, వాళ్ళకి మానవతా దృక్పథంతో కరెంటు నీళ్ళు ఇస్తే ఇవ్వనని ఒక సలహా ఇచ్చినట్టుగా ఉన్నది సార్ కోర్టు ఆర్డర్లో. ఇంకా దాన్ని పట్టుకొని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఏందనంటే ఆ పట్టాలను చూపిస్తూ ఎవరైతే ఉండరో 4-5 రోజులు కానీ ఒక అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇబ్బందులు గురయ్యి వేరే ఊర్లు నివాసం అంటే బతుకుదేరి కోసం వెళ్ళినా కానీ వాళ్ళు తాళాలు బగలు కొట్టడము, వాళ్ళని బలవంతంగా వాళ్ళ సామాన్లు బయట వేయడము, వాళ్ళకి అసలు ఏమి ఇంటిమేషన్ ఇవ్వరు. వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని బలవంతంగా లాక్కున్న ప్లాట్లని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లక్షలు ఎవరైతే ఇస్తారో ఒక టీం ఉంటుంది సార్ అక్కడ, వాళ్ళకి అమ్ముకోవడము. ఇదేంటేందని చెప్పేసి ఫస్ట్ ప్రశ్నించింది నేనే సార్. జనరల్ బాడీ మీటింగ్లో ప్రతి శనివారం జనరల్ బాడీ మీటింగ్ పెడతారు సార్. సోమవారం కూడా మీటింగ్, ఆదివారం సోమవారం మీటింగ్ అరేంజ్ చేస్తారు సార్. అసలు ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ భూమిని పట్టుకొని బతికేటోళ్ళు, చెట్టు చామ కొట్టేటోళ్ళని ఇక్కడ మేము కరెంటు నీళ్ళు లేక పాములు తేళ్ళు అయినా గురుతున్నా కానీ చిన్నపిల్లలతో మేము ఉంటున్నాము, మీరు మా కళ్ళ ముందు ఏరే వాళ్ళకి అమ్ముకుంటున్నారని చెప్పేసి ఒక తిరుమల వెంకటాపాలెం దగ్గర తిరుమల హోటల్ ఆయనకి అమ్ముకుంటున్నప్పుడు నేను ఒక్కని పోయి ప్రశ్నించింది సార్. వాళ్ళందరూ కమిటీ వాళ్ళందరూ నన్ను కొట్టారు. నన్ను కొట్టినప్పుడు కూడా వీళ్ళందరూ మీరేంటి ప్రజలారా ఇట్లా అవినీతి జరుగుతుంది, ఫస్ట్లో ఎట్లా దీన్ని సాధించుకున్నారు ఒక ఐకమత్యంతో భూదాన బోర్డు భూమి, సరే కాగితాలు ఏమన్నా లేకున్నప్పటికీ కూడా ప్రజలకు చెందాల్సిందని చెప్పేసి నేను ప్రతి మీటింగ్లో వాళ్ళని ఖండిస్తున్నాను సార్. ఖండించినప్పుడల్లా ఈ జనాలు తెలియపరుద్దామని సోమవారం నేను నిలదీస్తే అక్కడ కూడా కొట్టారు సార్. కృష్ణ వీళ్ళు మూట కొట్టారు సార్. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, సీతారాములు అన్నని నేనని ఇద్దరం కలిసి ప్రజలందరినీ ఇంటింటికి తిరిగి చెప్పాము సార్. రాండి వీళ్ళు చేసే మోసాలు ఏంటో మేము చెప్తామని అంటే వీళ్ళు ఏం చేస్తారు, కర్రలు పట్టుకొని వచ్చేసి అసలు మేమేం చెప్తామని వినుకుంటే మళ్ళీ అప్పుడే అటాక్ చేశారు సార్. చేసిన తర్వాత మీకు కేసు పెడదామని వెళ్తున్నప్పుడు
అసలు మేము మమ్మల్ని ఓరికోకుండా దారులు మొత్తం బంద్ చేయించారు. పోలీసులు మేము 100కు ఫోన్ చేస్తే గత్యంతరలేక మా మిసెస్ మా పిల్లల వాళ్ళు 100కు ఫోన్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు సార్. వచ్చి మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే మేము ఒక మహిళని 55 సంవత్సరాలు ఉన్నటువంటి గడ్డి నరసమ్మ అనే మహిళను మేము గుంజినట్టుగా మీటింగ్ అని చెప్పి మేము గుంజినట్టుగా మా మీద కేసులు పెట్టించారు సార్. తర్వాత పోలీసు వాళ్ళు విచారణ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ కేసుని రివర్స్ చేశారు సార్. తర్వాత మళ్ళా ఇట్లనేగా ఇదే జరుగుతుంది సార్. తంతు ఇట్లా అక్రమంగా అమ్ముకోవడం ఏంటి ఇప్పటికీ ఈ రోజు నిన్నటి వరకు కూడా అమ్ముకున్నారు సార్. 4 లక్షలకి 5 లక్షలకి ఇట్లా అమ్ముతానే ఉన్నారు. వచ్చిన వాళ్ళకల్లా వాళ్ళు అమ్ముకోవడమే. చెట్టు చెమ్మ కొట్టిన వాళ్ళే పాపం వాళ్ళు ఎక్కడ అనివార్య కారణాలు లేకుండా వాళ్ళు తీసుకొని వీళ్ళు అమ్ముకోవడమే. ఇదే తంతు నడుతున్నది. వాళ్ళని ఇంత ఖండించడం సార్. లాస్ట్కి నన్ను ఒక 6 నెలల క్రితం సార్ జూలై నెలలో జూలై 25వ తారీఖు అనుకుంటా నా ఇంటి మీద పడి నన్ను నా భార్య పిల్లల్ని 6 కొట్టడం స్టార్ట్ చేసి అర్ధరాత్రి 2:30 వరకు కూడా మంచి వర్షం సార్, బాగా విపరీతమైన వర్షంలో నన్ను కొట్టి నా సామాన్లన్నీ బయటేసి వెళ్ళగొట్టారు సార్. ఆ రోజు నేను నైట్ ఏడ్చుకుంటే సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు నేను రెంట్కుంటున్నా. అట్లా అందరిని అంతే మోసం చేస్తున్నారు సార్. వాళ్ళు చట్టబద్ధంగా ఏలేబాయి అది వాళ్ళు చేసేటువంటి వ్యవహారం. అట్లా కోట్లలో వాళ్ళు గడించారు. పాప పేదలు ఇల్లులు ఈ మధ్య కూడా చెప్పాను, సొంత ఇల్లులు ఉన్న వాళ్ళంతా ఏకంగా అండి అవి పోతాయి వీళ్ళు చేసే మోసాలు కానీ కూడా చెప్పాను. కానీ వీళ్ళు కూడా పాపం వాళ్ళ మద్దతు ఎక్కువ ఉన్నది కదా సార్. వాళ్ళకే వాళ్ళ మద్దతు అంతా వండుకుంటూ ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు జనాలు పాపం సొంత ఇల్లులు కలిగిన వాళ్ళు వెచ్చించి కోట్లు లక్షలు వెచ్చించి అదే సార్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడము. వాళ్ళని విపరీతంగా వాళ్ళని అసలు ఎంత ఫ్యూడల్ పద్ధతులనంటే ఎంత దారుణం చేస్తారంటే నరకం చూపిస్తారు సార్. వాళ్ళు ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితులు చేస్తారు వాళ్ళు.